ఎక్కువ చర్చ నడుస్తుంది, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా విజయలాగా సొంతంగా పార్టీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ వస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ రానిరన్న, ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఎన్టీఆర్ అని రానిరు. వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఆయన వచ్చి సొంతంగా పార్టీ పెడితే విజయ్ గారి లాగా ఏ మేరకు ప్రాబ్లం చూస్తారు? పార్టీ ఎన్టీఆర్ దాన్ని, తెలుగుదేశం పార్టీ ఉంది ఎవరిదైతే ఉందో రామారావు గారిది, వాళ్ళ మానవుడు ఎన్టీఆర్, ఆ పార్టీ ఆయనదే. కరెక్టే. సో మీరు అన్నట్టు అక్కడ లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఏమైతే మనకు తెలియదు. ఒకవేళ ఆయన సొంతంగా పెట్టుకుంటున్నారు, సొంతంగా పెట్టిన జగన్ అన్న ఆల్రెడీ స్టాండ్ అయిపోయాడు, ఇంకా రాలేరు అన్న. ఎవరైనా ప్రతిపక్షాలు ఉండాల్సిందే జగన్ దెబ్బకి, ఖచ్చితంగా పెడితే బాగుంటుంది, మంచి స్టఫ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలన కంటే దోచుకుందాం దాచుకుందాం అనే పద్ధతిలోనే కూటమి తీరు నడుస్తుంది కాబట్టి ఎన్టీఆర్ అన్న వచ్చినా కానీ మేబీ స్టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్రస్తుతం అదే చర్చ నడుస్తుంది విజయ్ గారు గెలిచిన కాడి నుంచి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది అంటున్నారు. నేనైతే అనుకోవట్లేదు అన్న. మీరు అనుకోవట్లేదు? వచ్చే పని అయితే ఈ పాటికి వచ్చేవాడు. అంటే ఈ విజయ్ గారు గెలిచిన తర్వాత ఆయన గెలుపు చూసి చాలా మంది ఆశావాళ్ళు పెరుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఆయన అయ్యారు కాబట్టి ఇదే మంచి సమయం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అంటున్నారు. ఆయన ఏం చెప్పలేదు, చర్చ నడుస్తుంది ఆన్లైన్ సోషల్ మీడియాలో. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కానీ కొత్త పార్టీ పెడితే కష్టమే అన్న. కానీ టీడీపీలో ఉండి మెయిన్ లీడ్ తీసుకుంటే మాత్రం పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ నా ప్రశ్న అయితే మీరు అదే చెప్పారు, ఆయన టీడీపీ నుంచి వస్తే, టీడీపీ నుంచి వస్తే సపరేట్గా జనసేన వెళ్ళిపోతే నేను టీడీపీకి వచ్చాను, అప్పుడు ఏ పార్టీకి మొక్కుండొచ్చు అనుకుంటున్నారు మీరు? నేను టీడీపీకే ఉంటుంది అనుకుంటున్నాను. టీడీపీకే. ఓకే, ఎందుకు టీడీపీకి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను బేసికల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. కానీ పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ఆల్రెడీ కోల్పోయాడు జనాలలో, ఎందుకంటే అటు ఇటు షిఫ్ట్ అయ్యి ఇండివిడువాలిటీ చూపించకుండా. అది ఫైనల్గా ఒకవేళ ఉంటే ఆయన రాజకీయ ప్రవేశం ఎలా ఉండొచ్చు అనుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ మేబీ చంద్రబాబు గారు తర్వాత ఇంక జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను అన్న. అంతే. లేదన్న, పక్కా అది మన ఏపీలో కష్టం అన్న. ఎందుకు అనుకుంటున్నారు కష్టం అని? ఏపీలో ఆల్రెడీ టాప్ 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ఓట్ షేర్ అంతా సగం వరకు జగన్ గారికి చంద్రబాబు గారికి ఉంది. ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీస్ నుంచి అంత సపోర్ట్ ఉంది అనుకోవట్లేదు, ఎందుకంటే మరీ అంత ఓల్డ్ కాదు కదా ఎన్టీఆర్ గారు. యూత్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుందేమో, కానీ ఫ్యామిలీస్ ఓల్డ్ పర్సన్స్ నుంచి అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సీట్లు అయితే పవన్ కళ్యాణ్ గారిలో వస్తాయి అనుకుంటున్నాను. సో తమిళనాడులో విజయ్ గారు గెలుపు చూసే ఉంటారు, ఊహించారు ఆయన గెలుపుని ముందుగా? ఎవరు అక్సెప్ట్ చేయలేదు అని సింగిల్గానే పోటీ చేశారు, సింగిల్గానే వచ్చారు, సింగిల్ హ్యాండ్ అనిపించుకున్నారు. ఓకే, సో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత మీకు స్పందన ఏంటి? స్పందన అంటే మంచి జరుగుద్ది అని నమ్మకంతో ప్రజలు వేశారు కాబట్టి 90% చేస్తారని. అవును, ఎందుకు అంతలా అక్కడ ప్రజలు నమ్ముంటారు అంటే విజయ్ గారిని? సరే, అదే ఇచ్చిన హామీల గురించి ఆయన దాన్ని బట్టి నేను చేస్తానని గ్యారంటీ ఇచ్చాడు కాబట్టి దాని గురించి కరెక్ట్గా జనాలు సరే నాటిపోయినాయి అంటే ఒకటి ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకన్నా సెకండ్ టైం ఈ తరం కూడా చూస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. మార్పు కూడా కావాలనుకున్నారు కాబట్టి యువత ఎక్కువ 90%. అవును, అంతలా నమ్మడానికి కేవలం సినిమా గ్లామరే కారణం అనుకుంటారు, ఇంకా ఏదైనా అనుకుంటున్నారు? సినిమా గ్లామర్ అవ్వచ్చు, ప్లస్ ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు కూడా బాగున్నాయి కదా, దానివల్ల హామీలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారు ఆయన రేపటి నుంచి? నెరవేరుస్తారు, 90% చేస్తాడు ఆయన. చివరికి ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే? బాగా చేయాలి, ఆల్ ద బెస్ట్. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడులో విజయ్ గారికి గెలిపిందంటే ఆయన దేవుడు లేడు అనడానికి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆయనకి అక్కడ కనిపడింది. నేను పట్టుకుంటాను సార్. అంటే మనం చూసినట్లయితే అక్కడ 2 పెద్ద పార్టీలు అన్నా డిఎంకే రెండింటిని కాదని ప్రజలు విజయ్కి పట్టం కట్టారు. అవును, ఎందుకు అంతలా విజయ్ గారిని నమ్ముంటారు అక్కడ ప్రజలు? అంటే నమ్మున్నారు, ఆయన చేస్తారనే సంకల్పం ఉంది, ఆయన చేయగలిగిన దృఢత్వం ఉంది. ఆయన మీద ఇంతకుముందు కూడా మూవీ వచ్చింది ఒకటి, ఆ మూవీని బట్టి కూడా కొంత ఆయన డిపెండ్ అయ్యారు. అంటే మూవీ కూడా దాంట్లో ఒక ఓటు గురించి ఎక్కడి నుంచో వచ్చి దిగి చేయగలిగే ఒక ఉంది. దాన్ని కూడా వీళ్ళ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఓటు హక్కున వాళ్ళు దాని పనికిలో తీసుకోవచ్చు. అంటే మన ఫలితాలను కనుక విశ్లేషిస్తే చూసుకుంటే యువత ఎక్కువగా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మొత్తం యువత మొత్తం ఆయన ట్రావెల్ అనేది తెలుస్తుంది. ఎందుకు అక్కడ యువత అంతలా నమ్ముంటారు అంటే? ఆయన సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందా అంటే? సినిమా గ్లామర్ కాదండి, ఆయన మామూలు సామాజికవేత్త, సామాజికంగా చేస్తాడు. సామాజికంగా కూడా ఆయన అందరికీ కూడా మానవత్వంగా చేసాను ఎన్నో కూడా. ఆల్రెడీ ఇదివరకు కూడా కార్ ఆపి ఎవరైనా బాగోపోతే తీసుకెళ్ళడం, హాస్పిటల్ చేయించడం, ఇంతమంది మూవీలో కూడా రాకముందు కూడా ఆయన చేశాడు సేవాపాదంగా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూనే వచ్చాడు.
కానీ ఎప్పుడు కూడా దేంట్లో కూడా ఏ మీడియాలో ఆయన విమర్శించలేదు, ఏ పార్టీని ప్రతిఘటించలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఓట్లేసిన జయలలిత గారు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా సరే మామూలుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఎవరిని కూడా విమర్శించాల. ఏ హాస్పిటల్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మంచి సేవకులు వచ్చినా, మూవీస్లో కూడా మనకి ఆడియోలో కూడా ఆడియో జరిగినప్పుడు ఫంక్షన్ కూడా వచ్చేవాళ్ళు స్టేజ్ మీద వచ్చి వెళ్ళిపోయాడు తప్ప మనకి ఎప్పుడు కూడా ఆయన వేరే విమర్శలు చేయలేదు కాబట్టి అది పరిణామం కావచ్చు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చేశాక ఇచ్చిన హామీ ఎలా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన హామీ మాత్రం ఉంటే మాత్రం పవర్ఫుల్గా అన్ని చూపిస్తాడు. సిస్టమ్ బాగుంటుందని నా అంచనా. అక్కడ సిస్టమ్ మారిపోతుంది, సిస్టమ్ మారుతుంది ఖచ్చితంగా. విజయ్ గారు గెలుపు గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? ఎక్సలెంట్. అలా రికార్డు సృష్టించాడు ఆయన, మామూలుగా కాదు, రికార్డు సృష్టించాడు ఆయన రికార్డు ఒక్కసారే పెట్టాడు ఆయన పార్టీ. 2 సార్లు 3 సార్లు పెట్టలేదని పార్టీ, ఒక్కసారే పెట్టాడు పార్టీ. రికార్డు సృష్టించాడు ఆయన. భారతదేశ చరిత్ర అంతా చూసుకుంటే ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ నెంబర్ 1 విజయ్. చాలా మంది హీరోలు ఉన్నారు భారతదేశంలో, ఎవరి వల్ల కానీ ఇది అంటే 40 ఏళ్ళ రజనీకాంత్ గారు వస్తారని చూసాం, కమల్ హాసన్ గారు వస్తారని చూసాం, విజయకాంత్ వస్తారని చూసాం, ముగ్గురు రాలా. విజయ్ వచ్చాడు. విజయ్ ఎందుకు అంతలా నమ్మారు అక్కడ విజయ్ ప్రజలంటే మీ ఉద్దేశంలో? ఆయన చేసిన మంచి పనులండి. ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ ప్రోగ్రాం కంటే ఏమి ఇవ్వలేదు, అలా ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కలేదు ఆయన చేసిన మంచి పనులండి. అసలే రెండు పెద్ద పార్టీలు ఉన్నాయన్న, 50 ఏళ్ళ నుంచి ఉన్న డిఎంకే ఉంది, 70 ఏళ్ళ నుంచి డిఎంకే ఉంది. వీళ్ళు చేసిన మంచి ఏముందండి అక్కడ? 2 పెద్ద పార్టీలు ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఒక పేదోడిని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నారు. ఒక పేదోడిని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నారు. ఏమన్నా ఒక పేదోడికి చేసినట్టు ఎక్కడైనా ఉన్నదండి అలా? అక్కడ ప్రజలంతా కానీ యువత కానీ ముఖ్యంగా ఆయన నమ్మి ఓటేశారు. ఒక పేదోడిని తీసుకెళ్ళి మట్టిలో కలపకూడదండి. ఒక పేదోడు అంటే ఏంటిది? నమ్మి ఓటేసినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఫ్రీ 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 ఫ్రీ. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చుకుంటారనుకుంటున్నారు? నెరవేరుతాడని మంచి నెరవేరుస్తాడు ఆయన. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్య గెలుపు. ఆయన కష్టపడ్డాడు, పార్టీ పెట్టాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, తను ఏం చేయాలో చెప్పుకున్నాడు, ఏం చేస్తానో, ఏ మార్పు తీసుకొస్తానో చెప్పాడు. ప్రజలు నమ్మారు కాబట్టి అతనికి విజయం ఇచ్చారు. ఎందుకు అంతలా అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ గారిని నమ్మారు అంటే ఏం చెప్తారు మీ ఉద్దేశం ప్రకారంగా? మార్పు తీసుకొస్తారని నమ్మారు అంతే. డిఎంకే కానీ లేకపోతే అన్నా డిఎంకే చీలిపోయి అది తన స్టాండర్డ్స్ కోల్పోయింది. సో డిఎంకే కూడా కొంచెం అక్కడ అవినీతి అలా ఉన్నట్టు అనిపించింది. సో విజయ్ వస్తే కొత్త పార్టీ, ఎప్పుడు చూసినా ఏఐడిఎంకే అన్న డిఎంకే ఏఐడిఎంకే. సో మళ్ళీ దాన్ని ఏమంటారంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయం ఇచ్చి ప్రజలు ఇంకా మెరుగైన గెలుపు కావాలని కోరుకున్నారు. సో మనం ఫలితాలు అక్కడ విశ్లేషించుకుంటే ముఖ్యంగా యువత మొత్తం విజయ్ వైపు ట్రావెల్ అయినట్టు తెలుస్తుంది. యువత అంతా నమ్మకం కలిగించగలిగారు విజయ్ అంటే కేవలం సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందంటారా? సినిమా గ్లామర్ కాదు. నేను ఐపీఎల్ చూసినప్పుడు ఐపీఎల్లో కొంతమంది విజిల్స్ పట్టుకుని, చెన్నై మ్యాచ్ జరిగేటప్పుడు విజిల్స్ పట్టుకుని చూసినప్పుడు అనుకున్నాను తప్పకుండా విజయ్ నమ్మారు, యూత్ నమ్మారు. ఐపీఎల్ అంటే వచ్చేది యూత్ కదా. నేను చాలామంది మౌత్ దగ్గర విజిల్ పెట్టుకుని చూసినప్పుడే అనుకున్నాను ఈ ఎలక్షన్ విజయ్ ఈజీగా వెళ్ళిపోతాడు అనుకున్నాను. అలాగే వెళ్ళారు. సో యువత నమ్మింది. ఎందుకంటే ఎంతకాలం పాత తరం నాయకులు పాతకాలపు ఆలోచనలో ఉంటారు. కొత్త తరం వచ్చింది, కొత్త తరమైన ఆలోచనలు చేస్తారు, యువతకు మేలు చేస్తారనే ఆలోచనతో ముందుకెళ్ళినట్టున్నారు. చూడాలి. ఎందుకంటే మాట ఇవ్వటం ఈజీ, దాన్ని చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రతిపక్షాలు కూడా ఏం కామ్గా కూర్చోవు. ప్రతిపక్షం గట్టిగా ఉంది. చేద్దాం, చూడాలి. విజయ్ గారి గెలుపు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారంటే?